ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో పశుగ్రాస క్షేత్రాలు ఏర్పాటు చేసి రూపాయికే కిలో పచ్చగడ్డి అందజేయనున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖ, రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్తంగా రాష్ట్రంలో 10 లక్షల మంది పాడి రైతులకు సెల్ ఫోన్ వాయిస్ మెసేజ్ రూపంలో సూచనలు, సలహాలు అందించేందుకు ఒక కార్యక్రమాన్ని రూపొందించినట్లు వెల్లడించారు. పశుగ్రాస క్షేత్రాలతో పాటు కిలో ₹2 పాతరగడ్డి, కిలో ₹3.5 సమీకృత పశువుల దాణా సరఫరా చేయనున్నట్లు మంత్రి ఆదినారాయణ రెడ్డి వివరించారు. మన ముఖ్యమంత్రి గారి సూచనలతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పాడి రైతులకు అవసరమైన సమాచారాన్ని అందించడానికి ప్రభుత్వము అన్ని విధాల కట్టుబడి ఉంది. దీని ద్వారా రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్తంగా రాష్ట్రంలో మొదటి విడతగా 10 లక్షల మంది పాడి రైతులకు మరియు అధికారులకు సెల్ ఫోన్ ద్వారా వాయిస్ మెసేజ్ రూపంలో సూచనలు, సలహాలు అందించడానికి కార్యక్రమాలను ఈ విధంగా రూపొందించడం అయింది. వేసవిలో